దైవజనులు దేవదాసయ్య గారు చెప్తున్న మాట ఏమిటంటే, దేని బిడ్డలారా, మనము మన బిడ్డలందరినీ ఎంత ప్రేమించిననో వారిలో తప్పు కనబడగా వారిపైన మనము ఏమి వాడతాము? బెత్తము వాడతాము. దేవుని బిడ్డలారా, తప్పు చేసినా చూస్తూ ఊరుకుంటామా? దేవుని బిడ్డలారా, ఊరుకోము. ఎందుకంటే తప్పు చేసినప్పుడు మనం మందలించకపోతే ఆ తప్పును మరలా 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 చేయడానికి అవకాశం ఉంటుంది కనుక దేవుని బిడ్డ దైవజనులు అంటున్నారు, కుమారుడు తప్పు చేసినప్పుడు మనం ఏం వాడుతున్నాం? బెత్తము వాడాలి. నేను స్తోత్రం కలుగున కాక. దేవుని బిడ్డలారా, బిడ్డలంటే మనందరికీ కూడా మరి ఆనందమే. కాబట్టి వాడు తప్పు చేస్తే చూస్తూ ఊరుకోలేము కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ఆ తప్పు చేసినప్పుడు వాడిని మందలించినప్పుడు దేవుని బిడ్డలారా వాడు మరలా ఆ తప్పు చేయడానికి అవకాశం ఉండదు. దేవుని బిడ్డలారా, అదే దైవజనులు మరో మాట చెబుతున్న మాట ఏమిటంటే, ఈ శిలువ, అది గమనించండి, ఈ శిలువ ధ్యాన కూటములలో, ఈ శిలువ ధ్యాన కూటములలో మనపై రూపము కాదండి, మనము పై రూపము కాదండి, హృదయమును మార్చుకొనవలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డ గమనించారా? ఈ శిలువ ధ్యాన కూటములలో ఈ కాలములో మనము పై రూపము చూడకూడదు. దేని బిడ్డ పై రూపము కాదని మనకు కావలసింది హృదయమును మార్చుకోవాలన్నారు తండ్రి దైవజనులు దేవదాసయ్య గారు. దేని బిడ్డలారా, గమనించండి, మరి చాలా మంది దేని బిడ్డలారా వెళ్తా ఉంటారు శిలువ ధ్యానాలకి, ఏదో వెళ్ళాము వచ్చాము అన్నట్టు వెళ్తా ఉంటారు. అలాగ ఉండకూడదండి. మనం వెళ్ళామంటే దేని బిడ్డలారా మరి చక్కగా మరి సిద్ధపడి వెళ్తాం. నేను ఈ చీర కట్టుకున్నాను, ఆ చీర కట్టుకున్నాను, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, నా చీరలు బాగున్నాయా దేని బిడ్డలారా అని మనం అనుకుని దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. పై రూపం కాదు, మనకు కావలసినది మరి ఏ రూపము? హృదయమును మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలండి? ఈ శిలువ ధ్యాన కాలములో మనము హృదయమును మార్చుకోవాలి. శిలువ ధ్యానమును ఎక్కువగా ఏకీభవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ దైవజనులు అంటూ ఉన్నారు, ప్రభువునందు మనము విశ్వాసం ఉంచుకున్నట్లయితే మనము మన చిక్కులలో నుండి శ్రమలలో నుండి తిరిగి లేస్తాము అన్నారు దైవజనులు. ఏమన్నారండి? మనము విశ్వాసంగా ఉండాలి. ఈ శిలువ ధ్యాన కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి. ఏదో అందరూ వెళ్తున్నారు నేను వెళ్తున్నాను అనుకోకూడదు. దేని బిడ్డలారా, గమనించండి, చాలా విశ్వాసంగా ఉన్నట్లయితేనంట దైవజనులు అంటా ఉన్నారు, మనము మన చిక్కులలో నుండి శ్రమలలో నుండి తిరుగులేతుము. దైవజనులు మరొక మాట చెప్పారేమని, ఆయన శ్రమల ముందు మన శ్రమలంతండి ఆవగించంతా కూడా కాదు, అన్ని శ్రమలు పడ్డారైనా, అంత శ్రమ పడ్డారండి. మన శ్రమ అంత ఏముంటది? చిన్న శ్రమ వస్తేనే ప్రియ సహోదరులారా మనము అడిగిపోతా ఉంటాం. అది దైవజనులు అంటా ఉన్నారు ఏమని, మనము విశ్వాసంగా ఉన్నట్లయితే మనము మన చిక్కులలో నుండి శ్రమలలో నుండి తిరిగి లేస్తాము. అలాగే మహిమను పొందుదుము అన్నారు దైవజనులు. ఏమన్నారండి? మహిమను పొందుతాము అని దైవజనులు తెలియజేశారు. కాబట్టి మనము ఈ మహిమను పొందాలంటే, ఈ శ్రమలు పోవాలంటే, ఈ బాధలు పోవాలంటే నువ్వేం చేయాలి? పై రూపమును చూడకూడదు, పై రూపమును చూడకూడదు. దీని బిడ్డలారా హృదయమును మార్చుకోవాలి. దేవుని స్తోత్రం. దేని బిడ్డలారా గమనించండి. తరువాత దైవజనులు అంటూ ఉన్నారు, ఈ లోకపు బ్రతుకు ఒక నిమిషము కూడా సరిపోదు అని భక్తులైన వారు అంటూ ఉన్నారు అని దైవజనులు తెలియజేస్తున్నారు. చూసారా దేని బిడ్డలారా, ఈ లోకంలో బ్రతుకు ఒక నిమిషం కూడా సరిపోదు. కానీ ఇలాంటి బ్రతుకు మనము అలవాటు చేసుకోకూడదు. దేవుడు ఇలాంటి బ్రతుకు అలవాటు చేసుకోకుండా దేని బిడ్డలారా మనం ఏం చేయాలి? ప్రభు వైపు చూడాలి, ప్రభు వైపు చూడాలి. ప్రభు వైపు చూసినప్పుడు నీ శ్రమలు, నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ ఇరుకులు అన్ని కూడా పోయి ఏమొస్తుందన్నారు దైవజనులు? మహిమను పొందుదుము. స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, ఏం పొందుతున్నాం మనము? మహిమను పొందుతూ ఉన్నాము. దేవుని బిడ్డలారా మరి గమనించండి, ఈ దినము నుంచైనా దేవుని బిడ్డలారా
మరి మనము దేవునిలో మరి పై రూపముగా కాదు, దేవుని బిడ్డలారా, హృదయమును మార్చుకునే స్థితి కలిగి దేవుని బిడ్డల సిలువ ధ్యానాలకి వెళ్తున్నా దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా పై రూపమును చూడకుండా దేవుని బిడ్డలారా దేవుని యొక్క రూపమును చూడండి. ఏ రూపాన్ని చూడాలి? మనము ప్రభువుని చూడాలి, ప్రభువుని చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. తరువాత